ఎక్కువ సరుకు ఉత్పత్తి అయింది అనుకో ఆటోమేటిక్గా ఆ సరుకు ధర దిగుతుంది. కానీ ఇప్పుడు మేం చెప్పబోయే ముచ్చట గట్ల కాదుల్లో. ఓ దిక్కు సర్కారోళ్ళే రికార్డు కొట్టిందని చెప్పుకుంటున్నా ధర మాత్రం దిగుతలేదు. ఇక మీదికెళ్ళి ఆసరైతమన్న దానికి కూడా మనిషో మాట గదేనుల్లా గా పంట బోనస్ గురించి ముచ్చటేందో ఎరికేనా చూడుర్రి. ఒకప్పుడు నెర్రలు బాసిన నేలలు ఇప్పుడు పచ్చని పైరుతోని కలకాలాడుతుంది. మన తెలంగాణ రైతన్నలు వడ్లు పండించుట్ల రికార్డు బద్దలు కొడతాను పో. 67 లక్షల ఎకరాలల్లా 1,87,00,000 మంది రైతులు కలిసి 1,53,00,000 మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండించిండ్లు. సెయి సర్కారు సన్నాలకు 500 రూపాయల బోనస్ ఇస్తాం, రైతు బంధు పైకం కింద 15,000 రూపాయలు ఇస్తాం అనుడుతోని పుట్టలు గుట్టలు కంచెలు సాపు చేసి మరీ అందులో వడ్లు పండించిండ్లు తెలంగాణ రైతన్నలు. ఇంతకు ముందు తెలంగాణలో 46 లక్షల ఎకరాలల్లా దొడ్డు వరి సాగు చేసేది. అది ఇప్పుడు 26 లక్షల ఎకరాలకు తగ్గింది. 33 రకాల సన్నాలు 500 రూపాయలు బోనస్ ఇస్తామనుడుతోనే రైతులందరూ సన్నాల వైపు మళ్ళీండ్రన్నట్టు. రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి, ముక్కు నేలకు రాయాలి. నువ్వేం చెప్పినవే బాబు? డిసెంబర్లో ఇవో ఇప్పుడైతే 10,000, మేము వస్తే 15,000 రైతు బంధు అని మాట్లాడిండు రేవంత్ రెడ్డి. 15,000 కాదు కానీ ఉన్న 10,000 కూడా ఇవ్వకుండా రైతులకు మోసం చేసినందుకు రేవంత్ రెడ్డి గారు చెంపలేసుకొని ముక్కు నేలకు రాసి రైతులకు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎట్లా ఇయ్యవు, ఎందుకు ఇయ్యవు? పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు కదా. ఇది ప్రజల్ని మోసం చేయడం కాదా? రైతుల్ని వంచడం కాదా? 15,000 రైతు బంధు ఇస్తా అని చెప్పి ఇవాళ రైతుల్ని మోసం ఎట్లా చేస్తావని నేను అడుగుతా ఉన్నా. రైతులు రేపు తిరగబడతారు మిమ్మల్ని. మరి గింతగానం నీళ్ళెక్కడి నుంచి తెచ్చి పండిస్తానని అనుకుంటాన్రా? 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం నుంచి అయితే కాదుళ్ళు. కాళేశ్వరం కుంగిందని అలా నీళ్ళ సుక్క కూడా నింపకపోయిరి. మరి ఆ ప్రాజెక్టు ఎందుకోసం కట్టినట్టు, ఎవరి కోసం కట్టినట్టు? కట్టినోళ్ళకే ఇరుకుండాలి. మరి ఆ ప్రాజెక్టులకెళ్ళి ఒక్క సుక్క నీళ్లు వాడకుంటేనే గింత పంట తీసిండ్లు మన రైతన్నలంటే కాళేశ్వరం కట్టిన 1,00,000 కోట్ల రూపాయలు గంగల పోసినట్టేనా? మరి తెలంగాణ రాష్ట్రంలో ఇంత పంట పండిస్తున్నా కూడా ఇప్పటికి రైతన్నల బతుకులు అయితే బాగుపడతలేవు. బియ్యం ధరలు అయితే ఒక్క రూపాయి కూడా దిగత్తలేదు. మరి సర్కారే గింత పంట వస్తుంది, అది కూడా సన్నవట్లేనని చెప్పబట్టే. మరి బియ్యం ధర ఎందుకు పిరమైతానయో, ఇవన్నీ ఎటు పోతానయో సర్కార్కే తెలియాలి. గింత పంట పండించిన రైతులకు కూడా చక్కగా 3 పూటలు బువ్వ దొరుకుతలేదా? తెలంగాణ రాష్ట్రంలో 80 లక్షల మందికి చక్కగా ఇప్పటికీ 3 పూటల బువ్వ దొరుకుతలేదంటే ఈ పంటలతోని ఎవల కడుపు నిండుతుందో ఏమో పో.